నా కార్యం జరగదేంటి? నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఇది సమర్పించుకున్నాను, అది ఇచ్చాను, ఏమీ జరగలేదేంటి? ఏది చేసినా జరగదు. మొదటగా ఏంటంటే ఆయన కింద తగ్గించుకోవాలంట. దేవుడు కోరేది విరిగి నలిగిన హృదయం, సమర్పణ, విధేయత, విత్ బ్రోకెన్నెస్. ఏదో వచ్చానని కాదు, ఆ రాజు ముందు వస్తున్న రీతిగా తగ్గింపుతో, దీనత్వంతో, దీన హృదయంతో రావాలండి. ఈరోజు దేవుడు మనల్ని చూసేటప్పుడు మనలో దీనత్వం కనబడుతుందా? విరిగి నలిగిన హృదయం కనబడుతుందా? దేవుడు కార్యాలు మన జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు, కానీ మనం సమర్పించుకుంటే మాత్రం దేవుడు మనకు అధికారాన్ని ఇస్తాడంట. అప్పుడు మాత్రమే మనం చేసే కార్యాల్లో ఆశీర్వాదము, సఫలత, దేవుని జయం ఉంటుంది. ఈరోజు మనకు ఆశీర్వాదము, సఫలత, జయం కావాలని కోరుతున్నాము, కానీ నిజంగా మీ జీవితంలో ఉందా? డూ యూ హ్యావ్ విక్టరీ ఇన్ లైఫ్? మీ జీవితంలో జయం లేదంటే కారణం ఏంటి? ఎవరు మీ రాజు? ఏ అధికారం కింద ఉన్నారు? ఎవరు లోకాన్ని, దేవుణ్ణి సేవించలేరని యేసు ప్రభువే చెప్తున్నాడు. ఈరోజు చాలామంది లోకంలో ఒకలాగా, దేవుని దగ్గర ఒకలాగా, దేవుని బిడ్డ అని చెప్తూ, దేవా నువ్వు నా రాజు అని చెప్తూ లోకపు బంధకాలను ఉంటున్నారు. దేవుడు ఏం చేయగలుగుతాడండి? నీ సమర్పణ లేనిది, నీ తెగింపు లేనిది, నీవు దేవునికి నిర్ణయించింది, దేవుని కార్యాన్ని మీరు ఎలా రుచి చూడగలుగుతారు? ఈ వాక్యం వెంటనే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మీకు అధికారం ఉందా?